Hi everyone, today in this video I would like to explain about the difference between come to know and get to know. One of my subscribers asked me this doubt, and first of all let me explain about come to know. Come to know means మనం సమాచారాన్ని ఒకరి ద్వారా కానీ అంటే ఒకరు చెప్పడం ద్వారా కానీ లేదా మనమే డైరెక్ట్గా చూడడం ద్వారా కానీ ఒక విషయం గురించి తెలుసుకోవడం లేకపోతే నేర్చుకోవడం ఇలాంటి సందర్భంలో కమ్ టు నో అని యూజ్ చేస్తాం. For example, how did you come to know that he was a cheater? How did you come to know that he was a cheater? అతను చీటర్ కదా, ఎలా తెలుసుకున్నావు నువ్వు అంటే అతను చీటర్ అని ఎవరైనా చెప్తే తెలుసుకున్నాను, లేకపోతే నా అంతటి నేను తెలుసుకున్నాను. The information was told by somebody else. The information was told by somebody else. Or I came to know myself. నేనే తెలుసుకున్నాను, నేనే అతను ఏదైనా చీట్ చేయడం ఎవరైనా చీట్ చేయడానికి చూశాను కాబట్టి I came to know that he was a cheater. I came to know she's married. I came to know he died. ఆమెకు పెళ్ళైపోయిందని నేను తెలుసుకున్నాను. ఎలా తెలుసుకున్నాను? ఎవరైనా చెప్పడం ద్వారా తెలుసుకున్నాను లేదా నేనే ఆమెను చూసి తెలుసుకున్నాను. ఓకే, I came to know he died. అతను చనిపోవడాన్ని నేను తెలుసుకున్నాను. ఎలా తెలుసుకున్నానంటే ఒకరి ద్వారా నేను తెలుసుకున్నాను ఆ సమాచారాన్ని, లేదా నేనే డైరెక్ట్గా చూసి ఉండొచ్చు. Some more examples. I came to know about engine repair while I was in the army. అంటే నేను ఇంజిన్ రిపేర్ గురించి ఆర్మీలో ఉన్నప్పుడు తెలుసుకున్నాను, నేర్చుకున్నాను. అంటే అది నేను చూసి అయినా నేర్చుకుని ఉండొచ్చు, లేకపోతే ఒకరు నేర్పిస్తే అయినా సరే నేర్చుకుని ఉండొచ్చు. అది నేర్చుకున్నాను. I came to know that you are a kind hearted person. ఇక్కడ నేను మీరు దయగలవారు అని ఒకరి ద్వారా తెలుసుకున్నాను. నా అంతటి నేను మిమ్మల్ని చూసి అబ్జర్వ్ చేసి మీతో టైం స్పెండ్ చేసి తెలుసుకోలేదు, ఒకరి ద్వారా తెలుసుకున్నాను అనే మీనింగ్ వస్తుంది. ఈ గెట్ టు నో మీనింగ్ ఏంటో తెలుగులో చూద్దాం. మన సంభాషణ ద్వారా కానీ లేకపోతే వాళ్ళతో టైం స్పెండ్ చేయడం ద్వారా కానీ మనం వారి గురించి తెలుసుకోవడం లేదా మన గురించి వారికి తెలియజేయడం, ఇలాంటి దాన్ని మనం గెట్ టు నో యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు మ్యారీ రమ్య, ఓకే, ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు మ్యారీ రమ్య, యూ షుడ్ గెట్ టు నో హర్ ఫస్ట్. యూ షుడ్ గెట్ టు నో హర్ ఫస్ట్. ఒకవేళ రమ్యని చేసుకునే ఉద్దేశం ఉంటే, రమ్యని చేసుకోవాలని ఉంటే ముందు ఆమె గురించి తెలుసుకోవాలి, అంటే ఆవిడ గురించి అభిరుచులు తెలుసుకోవాలి అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేయాలి, అంటే ఆ మనస్తత్వం తెలుసుకోవడానికి లేకపోతే ఆ పర్సన్ గురించి తెలుసుకోవడానికి మన టైంని వాళ్ళతో స్పెండ్ చేయడం కానీ లేకపోతే సంభాషణ ద్వారా కానీ అలా తెలుసుకోవడాన్ని గెట్ టు నో అని యూజ్ చేస్తాం. ఐ వాజ్ రీసెంట్లీ ఇన్ హైదరాబాద్ ఫర్ అబౌట్ ఎ వీక్. సో ఐ గాట్ టు నో సమ్ న్యూ ఫ్రెండ్స్ దేర్. నేను కొత్త ఫ్రెండ్స్ కొంతమంది గురించి తెలుసుకున్నాను, ఎందుకంటే ఒక వీక్ అక్కడ నేను స్పెండ్ చేయడం వల్ల కొత్త ఫ్రెండ్స్ నాకు పరిచయం అయ్యారు. అలాంటి సందర్భంలో మనం గెట్ టు నో ఆర్ గాట్ టు నో, ఐఎమ్ గెట్టింగ్ టు నో ఇలా యూజ్ చేస్తాం. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. గెట్ టు నో యువర్ నైబర్హుడ్ బిఫోర్ యూ అలౌ యువర్ చిల్డ్రన్ టు గో అవుట్. ఇది ఎప్పుడు యూజ్ చేయొచ్చు అంటే బహుశా మీరు ఆ ఊరికి కొత్త కాబట్టి మీ పిల్లల్ని బయటకు పంపించే ముందు మీ ఇరుగు పొరుగు వారి గురించి తెలుసుకోవాలి అనే మీనింగ్ వస్తుంది. ఐ మెట్ హర్ ఇన్ ద టెంపుల్ అండ్ వీ గాట్ టు నో ఈచ్ అదర్. నేను నా ఫ్రెండ్ని గుడిలో కలిసిన తర్వాత మేము ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యామనుకోండి, అప్పుడు ఇలాంటి సెంటెన్స్ యూజ్ చేయొచ్చు. నేను గుడిలో ఆవిడని కలిసిన తర్వాత ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నాం. ఐ స్పెండ్ హియర్ మెనీ ఇయర్స్ సో ఐ గాట్ టు నో ఎ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ పీపుల్. నేను ఇక్కడ చాలా సంవత్సరాలు గడిపాను కాబట్టి నేను చాలామంది ఆసక్తికరమైన మనుషుల గురించి తెలుసుకున్నాను. అంటే నేను అక్కడ ఎక్కువ సంవత్సరాలు గడపడం వల్ల వాళ్ళని చూసి అబ్జర్వ్ చేసి నేను తెలుసుకున్నాను. గెట్ టు నో, కమ్ టు నో మధ్యన ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకున్నారు కదా. మరొక వీడియోలో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.